I'd like to speak to you, please, Miss Stuyvesant. Oh, go right ahead. I want you girls to ask me questions. Well, I guess I have what you called a round face. And I wear my hair the way you said I shouldn't. But I don't see how things like that and posture and mannerisms and the other things will make a girl more popular if she's not pretty to begin with. వెల్కమ్ టు జీపాడ్. ప్రపంచంలో కంట్రీ అండ్ కల్చర్ వైజ్ బ్యూటీ అండ్ బ్యూటీ స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి. అమెరికాలో ఉండే బ్యూటీ స్టాండర్డ్స్ ని మీరు ఆఫ్రికాలో ఉండే బ్యూటీ స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ అట్రాక్టివ్ మ్యాన్ ఇన్ ఆఫ్రికా అండ్ దిస్ ఈస్ అట్రాక్టివ్ మ్యాన్ ఇన్ అమెరికా. సో మీరు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. కానీ కొన్ని గ్లోబల్ ట్రేట్స్ కూడా ఉంటాయి. ఈ ట్రేట్స్ హెల్త్ తో మనం కనుక్కోవచ్చు ఒక ఫేస్ ఎంత అట్రాక్టివ్ గా ఉంది అని. నంబర్ 1 ఫేషియల్ సిమెట్రీ. నంబర్ 2 ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హార్మోనల్ రెగ్యులేషన్. ఎప్పుడైతే మేము ఎవరితోనైనా కలిసినప్పుడు అప్పుడు మేము చూస్తాం ఆ ఫేస్ ఎంత సిమెట్రీ ఉంది అని. మన బ్రెయిన్ కి సిమెట్రికల్ ఫేసెస్ ఆ సిమెట్రికల్ ఫేసెస్ తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఎందుకంటే సిమెట్రీ ఒక మంచి హెల్త్ ని చూపిస్తుంది. ఆల్దో ఎవ్రీ జీన్ ఒక సిమెట్రికల్ ఫేస్ తో ప్రోగ్రామ్ ఉంటది. బట్ అసిమెట్రీ మోస్ట్లీ ఏజింగ్, ఇన్ఫెక్షన్ డిసీజెస్, స్లీపింగ్ హ్యాబిట్స్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఫేస్ సిమెట్రీని అఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అట్రాక్టివ్ ఫేస్ చూస్తారు, సబ్కాన్షియస్లీ మీకు తెలుస్తుంది ఈ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది అని. అందుకే నేచురల్ సెలెక్షన్ వలన మాకు సిమెట్రికల్ ఫేసెస్ అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. నంబర్ 2 ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హార్మోనల్ రెగ్యులేషన్. ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ మన ఫిజికల్ గ్రోత్, మూడ్, మెటబాలిజం అండ్ అట్రాక్టివ్ ఫీచర్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్ ఈస్ట్రోజన్ హై ఉంది అంటే ఇది తన స్ట్రాంగ్ ఫర్టిలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈస్ట్రోజన్ కూడా బ్యాలెన్స్ లో ఉండాలి. ఈ ఫేస్ కి ఇంకా చైల్డిష్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఇండికేట్ చేస్తుంది ఈ అమ్మాయి ఇంకా ఫర్టైల్ కాలేదు అని. అండ్ ఈ మెచ్యూర్డ్ ఫేస్ ఇండికేట్ చేస్తుంది ఈ ఉమెన్ ఫర్టిలిటీ పీరియడ్ అయిపోయింది అని. అందుకే నేను ముందు చెప్పిన ఈస్ట్రోజన్ కూడా బ్యాలెన్స్ తో ఉండాలి, లేకపోతే మెన్ కి అర్థమే కాదు ఇది అమ్మాయినా లేదంటే ఉమెనా అని. ఇప్పుడు మేము కొన్ని ఫిజికల్ ఫీచర్స్ చూద్దాం దట్ ఆర్ హైలీ అట్రాక్టివ్. అమెరికన్ యాక్ట్రెస్ ఎంబర్ హర్డ్ కి మోస్ట్ సైంటిఫికల్లీ బ్యూటిఫుల్ ఉమెన్ అని ట్యాగ్ ఇచ్చినారు. ఒకవేళ ఫీమేల్స్ దగ్గర బిగ్ ఐస్, ఫుల్ లిప్స్ అండ్ నేరో చిన్ ఉంది అంటే ఇది ఒక ఉమెన్ యూత్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ హై చీక్ బోన్స్ హై మెచ్యూరిటీని ఇండికేట్ చేస్తుంది. అందుకే మోడల్స్, సూపర్ మోడల్స్ లో ఇలాంటి ఫీచర్స్ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి. అండ్ మేల్స్ కేస్ లో హై టెస్టోస్టెరాన్ అంటే హెవీ ఐబ్రోస్, థిన్ చీక్స్ అండ్ స్క్వేర్ జాస్ అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. అందుకే ఫిట్ మేల్ ఎప్పుడు అట్రాక్టివ్ గానే కనిపిస్తాడు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలి కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.